తాజాగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులంతా కూడా వివిధ రకాల కారణాల రీత్యా ఎక్కువ స్త్రీల చేత బాధింపబడుతూ వేధింపబడుతూ రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ కాదు వైకామా పార్టీ అని చెప్పేసి స్పష్టంగా అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు. ఇంకా ఈ ఎపిసోడ్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని బయటికి రావాల్సి ఉంది. కొంతమంది ఈ లిస్టులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు అని చెప్పేసి కొంతమంది ఛాలెంజ్ చేస్తున్నారు. అలా చూడొచ్చు అంటారు. వైనాట్ అడిగిన దాంట్లో ఉంటారు. వైసీపీ కాదు కదా, కా కాంగ్రెస్ పార్టీ కాకుండా వైసీ కా వైకామ అంటే కామ పిచాచాలు అంటే దీంట్లో అందరూ ఉంటారు ఎపిసోడ్లో. వాళ్ళు పార్టీ నిర్మించిందే దానికోసం, ఎంజాయ్ చేయటం కోసం. అంటే వాళ్ళకి ప్రోటోకాల్ వస్తే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు అసలు రాజకీయ నాయకులు అంటే ఏంటి అని అంటారు, అడుగుతారు. నేను అడిగాను చాలామందిని, ఏంటి ఈ ప్రోటోకాల్ అంటే ఏందండి? అందరిని దాక్షిపడిని అందించుకోవటం, దాన్ని ఎంజాయ్ చేయటం. రాజకీయం అంటే ఏంటి? బాగా అక్రమ సంపాదించుకోవటం, అడ్డదారులు సంపాదించుకోవటం, దాన్ని మనకు అందనటువంటి ఊహల్లో ఉన్నటువంటి జీవితాన్ని మన దగ్గర తెచ్చుకోవటం. ఇప్పుడు అక్రమ సంబంధాలు వెలుగులో కోసం అయ్యే కదా, దాంట్లో భాగమే అవన్నీ కూడా. రంభా ఊరసి మేనక ఉండేవాళ్ళు కదా పూర్వకాలంలో, అది ఊహించుకుంటూ ఉంటారు వీళ్ళంతా కూడా. అసలు వైసీపీలో అంటే ఇంక అసలు అది సహజం సార్. అసలు మీరు ప్రత్యేకంగా అడగటం తప్పది. ఇట్స్ ఎ జనరల్ థింగ్. ఏంటి టెక్కలిలో జరుగుతున్న దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు? అంటే మొన్నటి వరకు విజయసాయి రెడ్డి అంశం, శాంతి గారి అది క్లోజ్ అయిందా లేదా? క్లోజ్ అవ్వలేదు. ఐస్ గోయింగ్ ఆన్. ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి నాకు వచ్చింది, వాళ్ళ దాఖలాలు ఇస్తున్నారు, దాని మీద ఎంక్వైరీ పెడుతున్నారు. ఇట్స్ గోయింగ్ ఆన్ ప్రాసెస్. దీని పరిస్థితి కూడా ఇంకేముంది, వాళ్ళు చచ్చిపోవటానికి కూడా సిద్ధపడ్డారు. ఇంక పరిస్థితి ఏముంది? ఇప్పుడు అంతా చచ్చిపోవడానికి సిద్ధపడ్డాక ఇంక పరిస్థితి ఏముందండి? ఇక్కడ మనం చూసేది ఏముంది? అంత క్లోజ్ చాప్టర్. ఇప్పుడు దాంట్లో ఇంకేముంటుంది? రిజల్ట్ ఏముండదు. అల్టిమేట్గా మేము చచ్చిపోతామంటే రిజల్ట్ ఏముంటుంది? అక్కడ దాకా వచ్చిందంటే ఇంక దాని గురించి పెద్ద చర్చించాల్సిన అవసరం లేదేమో నేను అంటాను. ఓకే, నెక్స్ట్ ఎవరు అంటే టీడీపీ టార్గెట్లో నెక్స్ట్ వైసీపీ వైకామా పార్టీలో నెక్స్ట్ టార్గెట్ ఎవరు? సజ్జల. నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్ గండికోట రాజ్యాల్లో నెంబర్ 1, నెంబర్ 2 అయిపోయింది విజయసాయి రెడ్డి, అయిపోయింది ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు, ఇప్పుడు నెక్స్ట్ 3 ఆయనే, నెక్స్ట్ 4 రాజీనామా చేశాడు వాళ్ళ నాని, వస్తాడేమని. వాళ్ళిద్దరు కలిసి చాలా వ్యవహారాలు చేశారు జగన్ వాళ్ళిద్దరు. అది తర్వాత చెబుతా ఎపిసోడ్లో ఆ కథలంతా తెర వెనక. తర్వాత ఇంకో సురేష్ అంటే ఇక ఆ లీలలు ప్రపంచానికి అందరికి ఓపెనింగ్ సీక్రెటే. తర్వాత వై సుబ్బారెడ్డి గారిది వస్తాయి. ఇక బాలాజీ అని ఒక ఉన్నాడు విశాఖపట్నంలో, ఆయన గెస్ట్ హౌస్లో పడుకుంటాడు. ఆయనకి ఈయనకి రిలేషన్ ఏందో తర్వాత చెబుతారు నెక్స్ట్ ఎపిసోడ్లో. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫైనల్. అంటే విజయవాడ నడిబొడ్డున జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్ విగ్రహాన్ని కడితే అదే తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని దుష్టశక్తులు దాన్ని పడగు తోసే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. అంబేద్కర్ స్థాయి కాదు అతనిది. ఎలా చూస్తారు? అంబేద్కర్ స్థాయి కాదు జగన్మోహన్ రెడ్డిది అనేది ఇక్కడ జనం యొక్క తాలూకా అభిప్రాయం. అందుకోసం డిస్మాండిల్ చేశారే కానీ అంబేద్కర్ గారి మీద వ్యతిరేకత కాదు. కావాలని చెట్టు పేరు చెప్పి కాలమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకుని కుక్కమూతి పిందులాగా అంబేద్కర్ యొక్క ఇజాన్ని బయటపెట్టి కులాలను ఏకం చేసి ఇదేదో పొలిటికలైజ్ చేద్దాం అనుకున్నారు. కొండం దవ్వి వెలుగును పట్టాల్సిన పనేమి లేదు. మీ తాడ తీస్తాం, నేను ఉన్నాను, మీ బతుకులన్నీ చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి దొంగ, వాడొచ్చి అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేస్తే ఎవడో ఊరుకుంటాడు? అయారంగాళ్ళు గయారంగాళ్ళు పక్క నుండి మూతులు లాగుతా వాళ్ళంతా సూటు బూట్ వేసుకొని సూట్ కేసులు తీసుకున్నటువంటి దళిత దళారులు వాళ్ళందరూ ఎవరో ఓపెన్ చేయకుండా, నాలాంటి వాడు ఉద్యమకారుని ఓపెన్తో చేయించకుండా, వాడు ఒక నీచుడు, దుర్మార్గుడు, ఆర్థిక ఉగ్రవాది, అరాచక శక్తి సీఎం అయినంత మాత్రాన ఆడి చేతులతో చేస్తే ఆయన దుఃఖించి బాధపడి అక్కడ ఏదైతే శాపం పెట్టాడు ఇక్కడ కూడా అదే పెట్టాడు. అందరూ పోయారు నాయకి. ఓకే, అంటే తాజాగా నాయకులు అంటే వైసీపీలో ఉన్న నాయకులంతా స్వరం మారుస్తున్నారు. తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు, ఆయన చాలా మంచివాడు అన్నట్టుగా కూడా అభివర్ణించడం. కేతిరెడ్డి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్వరం మారుస్తూ కొంత వంత పాడుతున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు? ఓదర కొడతారు, డంబాచారాలు కొడతారు, ఆగమాగం చేస్తారు. వీళ్ళంతా ఒకరికొకరు లింకులు ఉన్నాయండి. వ్యాపారాలు అప్రూవల్గా మారతారేమో అని భయంతో
ఈ ఒకళ్ళకొకళ్ళు డబ్బా కొట్టుకొని ఒకటి అవుతున్నారు. ఈ కులం ఏముండదు. వాళ్ళు జాతీయ నాయకుల నుంచి జాతి నాయకులు అవుతున్నారు. ఎవరన్నా జాతి నాయకుల నుంచి జాతీయ నాయకులు అవుతారు. వీళ్ళు కిందకు వస్తున్నారు రోజు రోజుకి. ఇలా పార్టీ ఉండదండి, ఇదంతా క్లోజు, ఏముండదు. ఒర్రా పేపర్ అడ్డం పెట్టుకొని రోజు అయారంగాళ్ళు తిరుగుతున్నారు. ఇవన్నీ పెద్ద అంశాలు కాదు. అంటే ఎలా చూడొచ్చు అంటారు? ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో చూడడం, రాజకీయ విమర్శ చేయడం, ఏదో ప్రజలకు ఏదో చెప్పే ప్రయత్నం చేయడం, ప్రజలను ఏమార్చే ప్రయత్నం వైసీపీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా. గడిచిన 2 నెలలుగా కూటమి పనితీరు ఎలా ఉంది? సీఎం కానివ్వండి, డిప్యూటీ సీఎం కానివ్వండి, మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలా పనిచేస్తున్నారు? అసలు వీళ్ళు దేని మీద ఫోకస్ చేస్తున్నారు? అరాచకాల మీద ఫోకస్ చేస్తున్నారు? అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించారా? లేదంటే వెనకబడిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ముందంజలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 నెలల రిపోర్టు వాస్తవం ఏంటనేది మీరు చెప్పాలి. బాబు పాలన, రాష్ట్ర పురోగతి చాలా అద్భుతం. అసలు వేరే అంశాలు లేవు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారి లాగా అసలు అహంకారానికి పోయినటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఇది ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, రాజధాని కోసం ఆరాటపడుతున్నారు, పోరాటం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రపంచ బ్యాంకుల్ని, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులని మొత్తం ఆకర్షించారు. అసలు అభివృద్ధి అనేది శరవేగంగా కదులుతూ ఉంది. మా కేశినేని చిన్ని గారు పార్లమెంట్లో ఈ యొక్క విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి సిఆర్డిఏ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఔటర్ రింగ్ రోడ్డు 25,000 కోట్ల రూపాయలతో 12 రోజుల్లోనే శరవేగంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడించి కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్లు తీపిచ్చి ఈ రోజున ఆ దక్షిణంలో ఉన్నటువంటి బైపాస్ ఓకే అయిపోయింది. ఇంకా 4 రోజుల్లో ఓపెన్ చేయబోతున్నారు. ఈ యొక్క తూర్పులో ఉన్నటువంటి బైపాస్కి కూడా దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. త్వరలోనే ఇక్కడ ఎన్టీఆర్ హాస్పిటల్ ఉంది కదా, మన వైద్యశాల, యూనివర్సిటీ, అక్కడి నుంచి కూడా నిడమానూరు దాకా ఫ్లైఓవర్ అయిపోతూ ఉన్నారు. ఇవన్నీ శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. 25,000 కోట్ల రూపాయలు ఎవరు తీసుకొస్తారండి? సిఆర్డిఏ ప్రాంతంలో ఉండే రైతులు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, జనమంతా హ్యాపీగా ఉండటానికి కానీ, రేట్లు పెరగడానికి కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, 180 కిలోమీటర్ల వైశాల్యంలో వేస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతం అసలు జగన్మోహన్ రెడ్డి 100 జన్మలు ఎత్తిలా చేయగలుగుతాడా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. చెప్పమానండి. దీని అంతటికి కూడా అభివృద్ధి, సంక్షేమం శరవేగంగా కదులుతూ ఉంది. ఇప్పుడు చూడండి, 4,000 రూపాయలు ఇచ్చాడు రాగానే పెన్షను. ఇవాళ నుంచి రేపటి నుంచి ఉచిత బస్సు ఇవ్వబోతా ఉన్నాడు. అన్నా క్యాంటీన్లు రేపు ఆగస్టు 15వ తారీఖున 100 ఏర్పాటు చేయబోతా ఉన్నాడు. ఇది కాదు అభివృద్ధి అంటే? అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని క్లోజ్ చేశాడు, వాళ్ళు రద్దు చేశాడు. వాళ్ళ చేతుల్లోకి వెళ్ళబోతూ ఉంటే రేపు 22A భూములు, చుక్కల భూములు సంబంధించినటువంటి అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి అక్రమాలు జరిగినటువంటి వాటన్నిటి మీద ఒక కమిటీ వేశాడు. కమిటీ వేసిన తర్వాత 3 నెలలు హోల్డ్లో పెట్టేశాడు, పక్కన పెట్టేశాడు, రిజిస్ట్రేషన్ లేకుండా. దాని మీద జరిగినట్టు అవినీతి మొత్తం బయటికి తీయమంటా ఉన్నాడు. పేదవాళ్ళు నోరు కొట్టి అక్రమంగా రూపాయికి 10 రూపాయలకి కొనేసి వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకుంటా ఉంటే చూస్తూ ఊరుకుంటుందా ప్రభుత్వం? అందుకనే అన్ని చుక్కల భూములన్నీ కూడా వాళ్ళకి అనుయాయులకి ఇచ్చుకోవడం కోసం ఎన్ఓసి ఇచ్చేసి రిజిస్ట్రేషన్లకి ఇచ్చేశాడు గడిచిన ప్రభుత్వం పిల్లల చదువులకి అధిక ప్రాధాన్యత ఇచ్చి బైజూస్ ద్వారా ట్యాబులు కొనుగోలు చేసి ఉచితంగా ఏదో కోర్సు ప్రవేశపెట్టి వాళ్ళకి సిబిఎస్ఈ విద్యను అందించే ప్రయత్నం చేస్తే, ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినాక సిబిఎస్ఈకి మంగళం పాడేసింది, ట్యాబులు రద్దు చేసేసింది. ఈ చదువులు పేద పిల్లలకి అక్కర్లేదు అన్నట్టుగా కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వ పెద్దలంతా కూడా. ఏం చెప్పదలుచుకున్నారు? బైజూస్ అనేది అది ఒక ట్రాష్. వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల 12,000 కోట్ల రూపాయలు వాళ్ళు ట్యాబ్లు ఇవ్వకుండా వాళ్ళు చేసుకున్నటువంటి కాంట్రాక్ట్ అంతా కూడా డొల్లతనం అనమాట. వాళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఏంటో తెలుసా? మ్యాచ్ ఫిక్సింగ్. వాళ్ళు 8, 9 తరగతులకి ట్యాబ్లు ఇవ్వాల. ముందేమన్నారంటే మేము ఫ్రీగా ఇచ్చేస్తామని చెప్పారు. తర్వాత వీళ్ళు 2,000 కోట్ల రూపాయలు పెట్టి కొనిచ్చాల్సి వచ్చింది జగన్ ప్రభుత్వం. అది కొనిచ్చిన దాంట్లో 1000 కోట్లు కమిషన్గా చేశారు. దీని మీద ఎంక్వైరీ ఏమైనా అడుగుతున్నాను. బైజూస్ అంటే జ్యూస్ కాదు, జగన్కి తెలియట్లా. అదేందా బనానా జ్యూస్ కాదు ఏంది, లేకపోతే మనం తాగుతున్నాం అనేక జ్యూసులు కాదు. ఆయనకి బైజూస్ అంటే తెలుసుకోనానా నువ్వు?
నీకు నత్తిపోకోడిగాడివి, నీకేం తెలియదు బైజూస్ అంటే. అదంతా అట్రప్లాపు. అసలు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా ఏబిసిడీలు రాని వాళ్ళని తీసుకుపోయి ట్యాబులు ఇచ్చేస్తాను, బైజూసు పెద్ద పెద్ద ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్సైక్లోపీడియా మొత్తం అందిస్తానంటే ఇక్కడ 2 బిర్యానీలు తింటే వాంతులు విరోచనాలు అవుతాయి. ముందు అసలు కింద మౌలిక సదుపాయాలు, వాళ్ళకి అవుట్కమ్ము, కింద నుంచి పునాదులు వేసుకుంటూ రావాలా. మనం తెలుగు వాళ్ళం. ఓవర్ నైట్ వీ కెనాట్ బిల్డ్ ద రోమ్ సిటీ. నీకే రాదు అసలు మాట్లాడటం. ఇప్పటికీ నువ్వు రాత్రి ఏదో ఇంగ్లీష్ మాట్లాడితే అయిపోద్ది ఏంది? చదువు రాని వాళ్ళు చాలామంది ఇంగ్లీష్ మాట్లాడతారు నీకన్నా అద్భుతంగానే. కేయపాలే ఉంది. అసలు చాలామంది పల్లెటూరులో చేసేవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు మనందరికన్నా చాలా బాగా మాట్లాడతారు. ఇక్కడ తెలుగులో చదివిన వాళ్ళు ప్రపంచాన్ని CEO నాదెండ్ల సత్య CEO అయ్యాడు. బ్రహ్మాండంగా అద్భుతంగా మాట్లాడతాడు. ఇంగ్లీషే పరమావధి కాదు. ఇదే నత్తిపోకూడదు. నీకు అసలు రాదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నువ్వు ఏం చెప్తావో కూడా తెలియదు నీకు. నువ్వేదో విక్టోరియా టర్మినాలజీ లాగా తెగేదో నీకే ఇంగ్లీష్ వచ్చినట్టుగా మాట్లాడతావు. నీకే అర్థం కానటువంటి భాష చెబుతావు ఇక్కడ తెలుగు వాళ్ళందరికీ. ఏం చెబుతావు నువ్వు? నీ జ్యూస్ అంటే జ్యూసులు కాదు నానా. ఇది చాలా అవుట్పుట్ కావాలా. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం కాదు. దీనికి అసలు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరితే ఏబిసిడీలు రావు, ఐఈలు రావు. నువ్వేదో ఓవర్ నైట్ రోమ్ సిటీని కడతానంటావు. పిచ్చోడు లాగా ఉండవు నువ్వు. ఇది ఎక్కడేసాం కొంగడంటే అక్కడే ఉంది. ఇక్కడ ఆర్థిక పరిపుష్టి లేదు, శరవేగంగా పరిగెత్తట్లేదు. లక్షల కోట్ల రూపాయలు డబ్బులు అప్పులు అయిపోయినాయి. ఇదేందిరా మగడా అంటే మొగుడు లేదు, మొగుడు అంటే పెసరపప్పు అంటే పెళ్ళామా అన్నా అంట. ఇవి మొత్తం ఆస్తులని తగలేసి ఓలు తక్కువని ఎవడో గుడ్డిదాన్ని పెళ్లి చేసుకుని కుండలన్నీ బాగలు కొట్టినాయి అంట. మేమందరం పిచ్చోళ్ళం అయ్యి ఆడు ఓట్లు ఎత్తే ఈ గుడ్డోడయ్యి కుండలన్నీ బాగలు కొట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ మళ్ళీ రిపేర్లు చేసుకోలేక చేస్తున్నాం. ఇప్పుడు సీఎం గారితో ఉండడం, చాలా అంశాలు ప్రస్తావించడం, ఆదివాసీల పడుతున్న అవస్థలు కానివ్వండి, వాళ్ళకి ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలి, ఓవరాల్గా ఆ రోజు ప్రోగ్రాం ఎలా అనిపించింది? గత ప్రభుత్వం ఇలాంటి ప్రోగ్రాం చేపట్టిందా లేదా ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో జరిగిందంటే మీరేం చెప్పుకొస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది సమాజానికి, ప్రపంచానికి తెలియాల్సినటువంటి అంశం. గతంలో ఏ ప్రభుత్వాలు, ఈవెందో జగన్మోహన్ రెడ్డి, నేను నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, ప్రపంచ ఆదివాసీ అది పెద్ద సంబరం. ప్రపంచంలో ఒక ఆదివాసులకి అది ఒక డే, వరల్డ్ డే, అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకు? వై? బికాజ్ ప్రపంచంలో దాదాపుగా 625 కోట్ల మంది జనాభాలో ఒకే తెగ ఉంది ఈ ప్రపంచంలో. అది మూలవాసులైనటువంటి గిరిజన తెగ. ఈ ప్రపంచం మొత్తంలో ఇంక ఏ కమ్యూనిటీ లేదు, ఓన్లీదే గిరిజన తెగ. వాళ్ళు దాదాపుగా 50 కోట్ల మంది జనాభా ఉన్నారు ప్రపంచంలో, ప్రపంచవ్యాప్తంగా. అది కూడా వాళ్ళ యొక్క తెగలు ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా 6700 తెగలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. తెగలు గిరిజన తెగలు. గిరిజన తెగలు. ఇది ఐక్యరాజ్య సమితి 1994లో డిసెంబర్ 23న ఎక్కడైతే మీకు తెలుసు కదా, ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్లో ఒక మీటింగ్ పెట్టారు. వాళ్ళు జీవించే హక్కు గిరిజనులకు ఉంది. దాంతోపాటు ఆధునిక సమాజంలో మానవులకి ఏదైతే వసతులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలా అని ఒక తీర్మానం చేశారు. దాంట్లో 160 కంట్రీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దాంట్లో దాదాపుగా 60 దేశాలే వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఇంప్లిమెంట్ చేయనటువంటి కంట్రీ మంద కూడా ఉంది దాంట్లో. దాదాపుగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసిందంతా కూడా ఎన్జిఓలే ప్రపంచంలో, దాదాపుగా మారుమూల ప్రాంతాలకు పోయి. సరే, అది వరల్డ్ వైజ్గా ఉన్నటువంటి దాంట్లో ఒక అంశం మీకు ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించాలి. నేషనల్ లెవెల్లో సునామీ వచ్చినప్పుడు ఈ గిరిజనులు ఎంత తెలివిగల వాళ్ళు అంటే, దీని ఒక్క ఎగ్జాంపులే చెప్తాను. వాళ్ళు ప్రకృతిని ఆరాధిస్తారు, భూత భవిష్యత్తు వర్తమానాల గురించి చెప్తారు. చాలా ఐక్యూ లెవెల్స్ ఎక్కువ. వాళ్ళు ప్రకృతిని చూస్తారు. చూసి సునామీ వచ్చినప్పుడు సమరతాదేవి దగ్గర వచ్చింది, మీ అందరూ తెలుసు కదా. అది ఇండియా దాకా ఎంతో లక్షల మందిని చంపేసింది.
అండమాన్ నికోబార్ దగ్గర ఉన్నటువంటి గిరిజనులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు చాలామంది ఉన్నారు. వాళ్ళ భాష నికోలాస్, సింబా అనేటువంటి జాతులు అక్కడ ట్రైబల్స్, అసలు ప్రపంచానికి తెలియనటువంటి జాతులు ఉన్నాయి. ఆ జాతులంతా కూడా ఒక్కళ్ళు కూడా చచ్చిపోలా ఆ సునామీలో, ఆ ఒడ్డునే ఉండారు. ఏంటి మీరు అడగల ఎలా? ఎందుకంటే వాళ్ళు సెకండ్స్లో ఈ సముద్రం వెనక్కి వెళ్ళింది. మొత్తం వెళ్ళిన తర్వాత ఆ జనం ఎవరు, నార్మల్ పీపుల్ ఎవరు గుర్తించలేకపోయారు. వాళ్ళు అది గమనించి నెక్స్ట్గా ఉరుకుల పరుగుల మీద కొండెక్కేశారు. వాళ్ళకి అది సింబాలిక్ అంటే వాళ్ళు అవి కూడా డీప్ సీలో కూడా వేటాడేటువంటి గిరిజనులు ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ఒక రేషనలైజేషన్, ఐ విజన్ చాలా గొప్పగా ఉంటుంది. సముద్రంలో కూడా కీన్ డీప్ ఫిష్ హంటింగ్ చేస్తారు, వేటాడతారు, ఫిషింగ్ చేస్తారు. అంటే అంత తెలియగలవాళ్ళు. అటువంటి వ్యక్తులు ప్రపంచంతో సంబంధం లేకుండా సమాజంలో అనేక చట్టాలు చేసినా కూడా ఎవరు వాళ్ళని దగ్గరికి చేర్చలేక, వాళ్ళ గ్రామాలకి ఇప్పటికీ కనెక్టివిటీ లేక, వాళ్ళు ఎక్కడుండారు, వేర్ వీఆర్ అనేది తెలియక అలమలమలమలమలం ఆడుతూ ఉంటే ఈ ప్రభుత్వాలన్నీ కూడా ప్రతి ఎలక్షన్లో ప్రతిరోజు ప్రతి ముందు గిరిజనులు ఆదివాసులు ప్రపంచ దినోత్సవాలని పండగలు చేస్తున్న నేపథ్యంలో దీన్ని ఇండియాలో కూడా చెయ్యాలని సంకల్పంతో భారతదేశంలో కూడా 708 తెగలు ఉన్నాయి. భారతదేశంలో కూడా 708 తెగలు ఉన్నాయి. దాదాపుగా రిజర్వేషన్ లేకుండానే 10 రాష్ట్రాల్లో సీఎంలు గిరిజనులే అవుతారు. నార్త్ ఈస్ట్లో కానీ అస్సాంలో కూడా ఇప్పుడు గిరిజనులే. దాదాపుగా 10 రాష్ట్రాల్లో సీఎంలు అయ్యారు. అట్లా చాలామంది ఉన్నారు గిరిజనులు. మరి ఈ భారతదేశంలో మూలవాసులు. మరి అటువంటి వ్యక్తులకి వసతులు లేవు. ఈ భారతదేశంలో అటవిక చట్టం ఒకటి తీసుకొచ్చారు. ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 12,000 గ్రామాలు ఉన్నాయి. వాటికి కనెక్టివిటీ లేదు, అసలు సమాజానికి సంబంధమే లేదు. బూరియా కమిషన్ ఒకటి ఉంది, పీచా చట్టం ఉంటుంది. పీచా చట్టం అంటే 1994లో స్వయం పరిపాలన, స్వయం అధికారాలు, అవన్నీ కూడా ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లా. అక్కడ ఉన్నటువంటి అగ్రకుల పాలకులు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంది మొత్తం వ్యవస్థ అంతా కూడా. చట్టాలు వాళ్ళ చుట్టాలు అవుతూ ఉన్నాయి. ఇవంతా కూడా ఊరిన ఓట్ బ్యాంక్ చేసుకుంటున్నారు తప్పించి వాళ్ళకి ఏమీ ఇవ్వట్ల. సో ఇదంతా కూడా అభూత కల్పన. దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ తెలుగుదేశం అంటే ఎన్డీఏ కూటమి వచ్చినాక మొట్టమొదటిసారిగా ఆదివాసీల దినోత్సవాన్ని చేయడం అధికారికంగా చంద్రబాబు గారు ఎలాంటి భరోసా వాళ్ళకి ఇచ్చారు? చంద్రబాబు గారు ఇచ్చిన దాంట్లో నవ్ అండ్ నెవర్ వీళ్ళకి 170 యాక్ట్ ఉంది, బూరియా కమిషన్ ఉంది, తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాడు కదా, ఈ అసైన్డ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా భూములు అవన్నీ కూడా రివ్యూ చేస్తూ ఉన్నాడు. 22A కూడా భూములు ఉన్నాయి, అవి కూడా ఎస్టీలకు సంబంధించి. చాలా అసలు ఎన్ని హామీలు ఇచ్చాడంటే అసలు అంత సమగ్రమైనటువంటి సమాచారం ఈ భారతదేశంలో గిరిజనులకు కూడా లేదు, ఎవరికీ లేదు. అసలు భారతదేశ ప్రధానికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉండొచ్చేమో. చంద్రబాబు నాయుడుకు ఉన్నది మటుకి ఎవరికి అసలు లేదు. ఈ వ్యవస్థలో ఉద్యమకారులకు కూడా లేదు. అంత స్పష్టంగా 3 గంటలు ఎంజాయ్ చేస్తా మేము విజయవాడలో ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ప్రపంచ దినోత్సవం ఆదివాసీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి నాకు 3వ ప్రోటోకాల్ ఇచ్చి ఈ జాతుల్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ సమాజంలో అనేటువంటి ఒక మాటని ముందుకు తీసుకొచ్చి అందరినీ అక్కడ నన్ను ఎంతో గౌరవించి తెలుగుదేశం పార్టీ చేసిన ఉద్యమకారుడుగా మరి అంత గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడికి సదా ఎప్పటికీ కూడా ఈ యొక్క గిరిజనులు రుణపడే ఉంటారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాల వాళ్ళు, పూసలోళ్ళు, నక్కలోళ్ళు, డొక్కలోళ్ళు, ఎరుకుల, యానాది, సొగాలి, లంబాడ, అటు నుంచి కొండజాతి వాళ్ళు, కోయలు, కొండరెడ్లు, తండోపతండాలుగా అన్ని వృత్తుల వాళ్ళు 33 తెగల వాళ్ళు మొత్తం కూడా మమేకమై కూర్చొని ఒకసాట కలబడి నిలబడి షేర్ చేసుకున్నటువంటి ఆ యొక్క పండగ ఈ ప్రపంచ చరిత్రలోనే ఎవరు చేయలేనటువంటి పండగ. అది చంద్రబాబు నాయుడు గారికి. ఆ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు. ఎంతోమంది నాయకులు ఉన్నారు, ఎవ్వరు చేయలేని పరిస్థితి. విజయవాడ నడిబొడ్డులో ఇటు మైదాన ప్రాంతంలో అక్కడ కొండ మీద ఉన్నటువంటి ఆదివాసుల్ని మమేకం చేస్తూ సెంటర్ పాయింట్లో విజయవాడలో మీటింగ్ పెట్టడం అంటే అద్భుతం. అది గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారికి అని స్పష్టంగా తెలుస్తాం.